Good evening, everyone. Welcome to Saram Sampatra Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new series called Disha, a free daily mains answer writing series for Telangana Group 1 students. So program గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఎవ్రీడే మన ఛానల్లో వన్ మెయిన్స్ క్వశ్చన్ మనం అనాలిసిస్ చేస్తాం. సో క్వశ్చన్ వచ్చేసరికి మీకు మార్నింగ్ 8 AM మన టెలిగ్రామ్ ఛానల్లో పబ్లిష్ చేస్తాం. ఓకేనా? అదే క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఏదైతే ఉందో ఇది మన యూట్యూబ్ ఛానల్లో 7 PM పబ్లిష్ చేయబడుతుంది. సో 8 AM టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ అప్లోడ్ చేస్తాం. అదే క్వశ్చన్ తాలూకు ఎక్స్ప్లెనేషన్ వీడియో యాజ్ వెల్ యాజ్ PDF అనేది మీకు 7 PM అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీడే వన్ క్వశ్చన్ మనం అనాలిసిస్ చేస్తాం. ఓకేనా? రైట్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ ఏదైతే ఉందో సో ఇట్ కమ్స్ అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఒక ఇంపార్టెంట్ పోర్షన్ వచ్చేసరికి ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే కంటిన్యూస్గా మనకి న్యూస్లో అపియర్ అవుతున్న టాపిక్ కాబట్టి దీన్ని మనం పికప్ చేసుకోవడం జరిగింది. సో రీసెంట్గా మీ అందరికీ తెలుసు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగింది. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయమని చెప్పి ఒక ఏఐ టూల్కి ఇవ్వటం అనేది జరిగింది. సో ఆ టూల్ నేమ్ వచ్చేసరికి పడాయి. ఓకేనా? సో పడాయి అని చెప్పి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక టూల్ అనమాట. సో దానికి ఈ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం అనేది జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని అది సాల్వ్ చేసింది, టాపర్గా నిలిచింది అనమాట. సో మీ అందరికీ తెలిసిన విషయమే 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమ్మిట్ జరిగింది బ్లెక్లే పార్క్లో, నథింగ్ బట్ యునైటెడ్ కింగ్డమ్లో జరిగింది. అండ్ 2024లో ఏఏ సేఫ్టీ సమ్మిట్ అనేది సౌత్ కొరియా సియోల్లో జరుగుతుంది. ఓకేనా? సో సౌత్ కొరియా క్యాపిటల్ వచ్చేసరికి సియోల్. సో 2024లో ఏఏ సేఫ్టీ సమ్మిట్ వచ్చేసరికి సియోల్లో జరిగింది. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ వచ్చేసరికి బ్లెచ్లే పార్క్, నథింగ్ బట్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్. ఈ ఇయర్ వచ్చేసరికి సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో సియోల్లో జరిగింది. సో ఇలా కంటిన్యూస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యూస్లోకి అపీర్ అవుతుంది కాబట్టి సో దీన్ని బేస్ చేసుకుని మనమైతే మెయిన్స్లో క్వశ్చన్ని 100% ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈరోజు క్వశ్చన్ చూడండి. డిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. హౌ కెన్ ఏఐ బి హార్నెస్డ్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటాయి. ఓకేనా? సో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసరికి అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉంటాయి అన్నమాట. సో మనం అగ్రికల్చర్ సెక్టర్లో ఈ టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవచ్చు, సర్వీస్ సెక్టర్లో ఎలా యూజ్ చేయొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్లో ఎలా యూజ్ చేయొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎలా యూజ్ చేయొచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్లో ఎలా యూజ్ చేయొచ్చు, హెల్త్ కేర్ సెక్టర్ కానీ గవర్నెన్స్ పరంగా కానీ. ఓకేనా? సో ఇటువంటి డిఫరెంట్ డైమెన్షన్స్లో ఒక పర్టికులర్ టెక్నాలజీని ఎంతవరకు యూజ్ చేయొచ్చు, సో వాట్ ఆర్ ద ప్రోస్, వాట్ ఆర్ ద కాన్స్, సో ఈ ఛాలెంజెస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, వాట్ ఆర్ ద రిఫార్మ్స్. సో ఇలా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట ఏదైనా ఒక టూల్ మీద, ఒక టెక్నాలజీ మీద, ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే సో క్వశ్చన్స్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుందాం. అంతే కదా, ఫస్ట్ స్టెప్ అదే కదా, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, దాన్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి, ఆ పార్ట్స్ అన్నిటిని మనం ఆన్సర్లో అడ్రస్ చేయాల్సిందే. సో వాడేమడిగాడు, వీ హ్యావ్ టు డిఫైన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇది ఫస్ట్ పార్ట్ అనమాట. సెకండ్ పార్ట్ ఏమిచ్చాడు అంటే సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం అగ్రికల్చర్ సెక్టర్లో ఎంతవరకు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది అగ్రికల్చర్ సెక్టర్లో ఎలా బెనిఫిట్స్ని యాడ్ చేస్తుంది, ఇది సెకండ్ పార్ట్. సో ఈ 2 పార్ట్స్ని మనం ఖచ్చితంగా మన యొక్క క్వశ్చన్స్లో అడ్రస్ చేయాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే వర్డ్ని ఎవరు కాయిన్ చేశారు అంటే ఇట్ వాజ్ కాయిన్డ్ బై జాన్ మెకార్థీ. ఎవరిచ్చారమ్మా? జాన్ మెకార్థీ ఇన్ ద ఇయర్ 1956. సో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక హ్యూమన్ని తీసుకుందాం, లెట్ us టేక్ ఏ హ్యూమన్. సో హ్యూమన్ ఏం చేస్తాడు, సో ఎటువంటి యాక్షన్స్ని ఇటు పర్ఫామ్ చేస్తాడు, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఇతని బ్రెయిన్లో రన్ అయ్యే యాక్టివిటీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను చేసే యాక్టివిటీస్ ఏంటంటే లెర్నింగ్. ఓకేనా? సో కొత్త థింగ్స్ని, న్యూ థింగ్స్ని ఇతను నేర్చుకుంటాడు. సో నేర్చుకున్న తర్వాత వాట్ వీ డూ, రీజనింగ్. సో రీజనింగ్ చేసిన తర్వాత మనం డెసిషన్స్ని తీసుకుంటాం. ఒకవేళ ఏమన్నా సరే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటే వీ విల్ డూ సెల్ఫ్ కరెక్షన్స్. ఓకేనా? సో లెర్నింగ్, రీజనింగ్, డెసిషన్ మేకింగ్,
సో ఒకవేళ ఏదన్నా సరే నెగిటివ్స్ కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ కానీ వస్తే మనం సెల్ఫ్ కరెక్షన్ చేసుకుంటాం, నెక్స్ట్ టైం ఆ పొరపాటులు చేయకుండా ఉంటాం. సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి నార్మల్గా ఎవరు పర్ఫామ్ చేస్తారంటే ఒక కామన్ మ్యాన్, అంటే నథింగ్ బట్ హ్యూమన్స్ పర్ఫామ్ చేస్తారు. సో ఇవే యాక్టివిటీస్ని ఒక కంప్యూటర్ చేత కానీ, ఒక మెషిన్ చేత కానీ, ఒక రోబోట్ చేత కానీ మనం పర్ఫామ్ చేపిస్తే వి కాల్ ఇట్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా. సో హ్యూమన్ బిహేవియర్, హ్యూమన్ టైప్ ఆఫ్ లెర్నింగ్ స్కిల్స్ కానీ, రీజనింగ్ స్కిల్స్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ, యాక్షన్స్ని పర్ఫామ్ చేసే విధంగా ఒక కంప్యూటర్ని కానీ, ఒక రోబోట్ని కానీ, ఒక మెషిన్ని కానీ మనం తయారు చేస్తే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి పిలుస్తాము. సో పేరులోనే ఉంది ఆర్టిఫిషియల్, ఇంకోటి వచ్చేసరికి ఇంటెలిజెన్స్. సో ఈ ఇంటెలిజెన్స్ని మనం ఆర్టిఫిషియల్గా ఒక మెషిన్కి కానీ, కంప్యూటర్కి కానీ, రోబోట్కి కానీ మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి దెర్ ఆర్ సమ్ టెక్నాలజీస్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏంటా టెక్నాలజీస్? వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ టెక్నాలజీ వచ్చేసరికి మెషిన్ లెర్నింగ్, నెక్స్ట్ వన్ డీప్ లెర్నింగ్, తర్వాత బిగ్ డేటా, నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్స్, ఆ తర్వాత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఓకేనా. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ టెక్నాలజీస్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, బిగ్ డేటా, న్యూరల్ నెట్వర్క్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఇవి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద టెక్నాలజీస్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కొన్ని టూల్స్ కూడా ఉంటాయి. దెర్ ఆర్ సమ్ టూల్స్. సో ఈ టూల్స్ మీరు చాలా వరకు వినే ఉంటారు, కొంతమంది అఫ్కోర్స్ యూజ్ చేస్తున్నారు కూడా. సో దాంట్లో అందరికీ తెలిసిన టూల్స్ ఏంటంటే ఫస్ట్ వన్ చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ఎవరిది? ఓపెన్ ఏఐ వాళ్ళది. ఓకేనా. సో చాట్ జీపీటీ బిలాంగ్స్ టు ఓపెన్ ఏఐ. సో ఇంకా ఉన్న ఎగ్జాంపుల్స్, సో చాట్ జీపీటీ కానీ, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కోపైలట్, ఇవన్నీ మీకు ఏంటంటే ఫ్యూచర్లో ఇంకొక డైమెన్షన్లో కానీ క్వశ్చన్స్ అడిగితే సో కొన్ని టూల్స్ కానీ టెక్నాలజీస్ కానీ మీరు మెన్షన్ చేయాలి, కాబట్టి వాటి కోసం ఈ లిస్ట్ నేను చెప్పడం జరుగుతుంది. సో మైక్రోసాఫ్ట్కి సంబంధించిన కోపైలట్, ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టూల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రన్వే జెన్ 2. ఓకేనా. రన్వే సెకండ్ జనరేషన్ అని చెప్పి మీనింగ్ అనమాట. నెక్స్ట్ వన్ డాల్ E3 అండ్ పై చాట్బాట్. ఇలా కొన్ని టూల్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా ఉంటాయి అడాబ్ ఫైర్ఫ్లై అని చెప్పి, లేకపోతే గూగుల్కి సంబంధించిన బార్డ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, గూగుల్ది కాబట్టి గూగుల్ బార్డ్. ఓకేనా. సో చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, రన్వే జనరేషన్ 2, డాల్ E3, పై చాట్బాట్, గూగుల్ బార్డ్. ఇంకా కావాలంటే ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు, మీ ఇష్టం. అడాబ్ ఫైర్ఫ్లై ఉంటుంది, గిట్ హబ్కి సంబంధించిన కోపైలట్ కూడా ఉంటుంది. సో ఈ టూల్స్ ఇనఫ్ అనమాట. ఓకేనా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూసాము. సో ఈ పదాన్ని, ఈ వర్డ్ని ఎవరు కాయిన్ చేశారంటే ఇట్ వాస్ గివెన్ బై జాన్ మెకార్థీ ఇన్ 1956. అండ్ వాట్ ఆర్ ద టెక్నాలజీస్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ వాట్ ఆర్ ద టూల్స్ అండర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ మనం చూడటం జరిగింది. సో క్వశ్చన్లో వాడు అడిగిన డైమెన్షన్స్ ఏంటంటే, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇది మనం ఇంట్రడక్షన్లో రాయాలి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్స్ అగ్రికల్చర్ సెక్టర్లో ఎలా ఉంటాయి విత్ సమ్ ఎగ్జాంపుల్స్, అండ్ ఒక పాజిటివ్ అవుట్లుక్లో కంక్లూజన్ని రాస్తే సరిపోతుంది. సో మనం ఆన్సర్ని అనాలిసిస్ చేద్దాం, పదండి. సో లెట్స్ లుక్ ఎట్ ద ఇంట్రడక్షన్ ఫస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్వాల్వ్స్ మెషిన్స్ మిమికింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ టు పర్ఫార్మ్ టాస్క్ దట్ యూజువల్లీ రిక్వైర్ హ్యూమన్ ఇంటెలెక్ట్. అర్థమైందా? సో మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మెషిన్స్ని హ్యూమన్స్ లాగా, ఒక హ్యూమన్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, లేకపోతే ఏదైనా ఒక యాక్షన్ చేసేటప్పుడు తను ఏమేమి ఆలోచిస్తాడు, ఓకేనా. సో ఎలా ఆలోచిస్తాడు, ఎలా నేర్చుకుంటాడు, ఎలా రీజనింగ్ చేసుకుంటాడు, ఎలా ఒక డెసిషన్కి వస్తాడు, ఈ యాక్టివిటీస్ అన్నీ ఒక మెషిన్ చేత మనం మిమికింగ్ చేపిస్తాము. ఓకేనా, రైట్. సో ఇన్ ఇండియన్ అగ్రికల్చర్ AI has the potential to revolutionize the sector by enhancing productivity, efficiency and sustainability. సో ఇక్కడ సెగ్మెంట్ వచ్చేసరికి అగ్రికల్చర్. సో అగ్రికల్చర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఎఫిషియన్సీ ఆర్ ప్రొడక్టివిటీ. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రొడక్టివిటీ, సెకండ్ వన్ ఎఫిషియన్సీ, థర్డ్ వన్ సస్టైనబిలిటీ. ఇవి మూడు మనం అగ్రికల్చర్లో సంపాదిస్తేనే
సో చక్కగా అగ్రికల్చర్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే అగ్రికల్చర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద ప్రైమరీ సెక్టర్. ఓకేనా. అండ్ మెజారిటీ ఆఫ్ ద వర్క్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్లోనే ఎంప్లాయిడ్గా ఉన్నారనమాట. అంటే అరౌండ్ ఒక 48% ఆఫ్ ఇండియన్ వర్క్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ ఓన్లీ. సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు కాబట్టి అగ్రికల్చర్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ సెక్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే లో ప్రొడక్టివిటీ అండ్ లెస్ ఎఫిషియన్సీ అండ్ నెక్స్ట్ వన్ ఇట్ బికమ్స్ అన్సస్టైనబుల్. ఓకేనా. సో ప్రొడక్టివిటీ తక్కువగా ఉంది, ఎఫిషియన్సీ తక్కువగా ఉంది, సస్టైనబుల్గా కూడా లేదు అగ్రికల్చర్ ప్రాక్టీస్ అనేది. సో మనం ఏం చేయాలి, ప్రొడక్టివిటీని పెంచాలి, ఎఫిషియన్సీని పెంచాలి అండ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ని ఒక సస్టైనబుల్ ప్రాక్టీస్ లాగా తీసుకురావాలి. సో ఇవన్నీ చేయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఇది క్వశ్చన్ యొక్క డిమాండ్ అనమాట. సో దీన్ని మనం బాడీ పార్ట్లో అడ్రస్ చేయాలి. సో లెట్స్ లుక్ ఎట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్. ఫస్ట్ వన్, ప్రెసిషన్ అగ్రికల్చర్. AI tools like machine learning and satellite imagery can assess soil conditions, weather patterns and crop health to optimize irrigation, fertilization and pest management. ఓకేనా. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మెషిన్ లెర్నింగ్ కానీ లేకపోతే శాటిలైట్స్ నుంచి మనం తీసుకునే ఇమేజెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవి ఏం చేస్తాయంటే సో మన అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న సాయిల్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి. సో సాయిల్లో మనకి ఏమేమి ఉంటాయి, న్యూట్రియంట్స్. సో ఏ న్యూట్రియంట్ ఎంతెంత ఉంది, నైట్రోజన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది. సో మన రైతు యూరియాని ఎంత స్ప్రే చేస్తున్నాడు, ఎక్కువగా స్ప్రే చేస్తున్నాడా లేకపోతే డెఫిసిట్గా స్ప్రే చేస్తున్నాడా, లేకపోతే మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది. సో ఎక్కువ మాయిశ్చర్ కంటెంట్ ఉంటే మంచిది కాదు, తక్కువగా ఉన్నా మంచిది కాదు. సో ఇష్టం వచ్చినట్టు ఎక్కువగా వాటర్ని మనం ఫీల్డ్స్లో వదిలేయకూడదు. సో దాని ద్వారా కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో సాయిల్కి ఎంతైతే వాటర్ కంటెంట్ కావాలో అంత మాత్రమే మనం ప్రొవైడ్ చేయాలి. అందుకోసం మనం తీసుకొచ్చిన టెక్నాలజీ ఏంటంటే మైక్రో ఇరిగేషన్. ఓకేనా. సో సాయిల్ కండిషన్స్ని అసెస్ చేయడానికి లేకపోతే వెదర్ ప్యాటర్న్స్. సో రాబోయే ఒక 10 డేస్లో వర్షాలు పడబోయే ఛాన్స్ ఉందా, లేకపోతే టెంపరేచర్స్ ఎంత ఉండబోతుంది. ఓకేనా. హెవీ రెయిన్ఫాల్ ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా సైక్లోన్ కానీ సునామీ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే క్రాప్ హెల్త్ ఎలా ఉంది. సో ఇవన్నీ తెలుసుకుంటే మనం ఏం చేయొచ్చు, ఇరిగేషన్ని లేకపోతే ఫెర్టిలైజేషన్ని ఆప్టిమైజేషన్ చేయొచ్చు. ఓకేనా. అంటే ఒకవేళ ఎక్సెసివ్గా మనం ఫెర్టిలైజర్స్ని స్ప్రే చేస్తే దాన్ని మనం తగ్గించుకుంటాం, ఒకవేళ డెఫిసిట్గా మనం ఫర్టిలైజర్స్ని స్ప్రే చేస్తే దాన్ని మనం పెంచుకుంటాం, ఇరిగేషన్ ఓవర్గా చేసేస్తే దాన్ని తగ్గించుకుంటాం, చాలా లెస్గా చేసుకుంటే కొంచెం ఎక్కువగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ని మనం ప్రమోట్ చేస్తాము. ఓకేనా. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన అగ్రికల్చర్లో ప్రెసిషన్ని తీసుకురావచ్చు. అండ్ దీంతోపాటు పెస్ట్ మేనేజ్మెంట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సో భారత్ కృషి శాటిలైట్ ప్రోగ్రామ్. సో దేర్ ఇస్ అ ప్రోగ్రామ్ కాల్డ్ భారత్ కృషి శాటిలైట్ ప్రోగ్రామ్, BKSP. So in India could use satellite data to provide real-time information to farmers. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే సో ఫార్మర్స్కి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సాయిల్, తన యొక్క ఫీల్డ్లో ఉన్న సాయిల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, న్యూట్రియంట్స్ వాల్యూ ఎలా ఉంది, సో వాటర్ కంటెంట్ ఎలా ఉంది. నెక్స్ట్ వన్ అబౌట్ ఫర్టిలైజర్స్. సో ఏ ఫర్టిలైజర్స్ని యూజ్ చేయాలి, కొన్ని రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్. ఓకేనా. సో నెక్స్ట్ ఒక 7 డేస్లో వర్షాలు ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది, సో జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ పంటలు వేయబోతుంటే కొన్ని డేస్ ఆగండి. సో లేకపోతే సైక్లోన్ వచ్చే ఛాన్స్ ఉంది, సునామీ వచ్చే ఛాన్స్ ఉంది, ఇలా అనమాట అప్డేట్స్ అనేది. సో రియల్ టైం ఆన్ టైంలో మనం ఫార్మర్స్కి ఇస్తూ ఉండొచ్చు బై యూజింగ్ భారత్ కృషి శాటిలైట్ ప్రోగ్రామ్. ఓకేనా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. రైట్. నెక్స్ట్ వన్, క్రాప్ yield prediction and monitoring. So artificial intelligence can forecast crop yields, aiding farmers in making informed decisions. IBM's Watson Decision Platform for Agriculture utilizes artificial intelligence to offer insights into crop management. So there is a field. సో ఈ ఫీల్డ్లో రైతు ఏం చేశాడంటే నాట్లు వేసాడు. ఓకే. సో వేసాడు. సో సీజన్ అనేది జరుగుతుంది. సో ఎండింగ్ ఆఫ్ ద సీజన్ హార్వెస్టింగ్ అనేది వస్తుంది కదా పంట అనేది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ముందుగానే ఈల్డ్ ఎంత రాబోతుంది అని చెప్పి ఫోర్కాస్ట్ చేసేస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మాన్సూన్ సీజన్, ఖారిఫ్ పంటలు అనేది ఇప్పుడు నుంచి వేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఐ హోప్ మీ అందరికీ తెలిసిన అనుకుంటున్నాను. సో రీసెంట్గానే గవర్నమెంట్ ఏం చేసింది, ఖారిఫ్ క్రాప్స్కి MSPని అనౌన్స్ చేసింది. సో ఆ డీటెయిల్స్ కూడా చూసుకోండి, తర్వాత మీకు ఉపయోగపడతాయి అగ్రికల్చర్ పార్ట్లో. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తారు, రైతులందరూ ఆ MSPని చూసుకొని ఏదైనా ఒక క్రాప్ని సెలెక్ట్ చేసుకొని పంటలు వేస్తారు. సో ఎండింగ్ ఆఫ్ ద హార్వెస్ట్ వచ్చేసరికి ఈల్డ్ ఎంతో కొంత రావచ్చు.
మరి ఎంత రాబోతుంది అనేది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిడిక్ట్ చేసి మనకి చెప్తుందన్నమాట. అంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో క్లైమేట్ని బేస్ చేసుకొని ఆ ఫీల్డ్ ఉన్న చోట ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఓకేనా, సో ఆ సాయిల్ యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఈ పారామీటర్స్ అన్నిటినీ క్లబ్ చేసుకొని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఈల్డ్ని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఇన్ని క్వింటాల్స్ రాబోతుంది, లేకపోతే ఇన్ని కేజీస్ రాబోతుంది అని చెప్పి మొత్తం చెప్తుంది అనమాట. ఓకేనా, సో క్రాప్ ఈల్డ్ ప్రిడిక్షన్కి అండ్ దాని తాలూకా మానిటరింగ్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి IBM. సో ఇట్ ఈస్ అన్ MNC. సో వీళ్ళు తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ ఏంటంటే వాట్సన్ డెసిషన్ ప్లాట్ఫామ్. ఓకేనా, సో ఇది కూడా అంతే, ముందుగానే మనకి ఈల్డ్ని ప్రిడిక్ట్ చేస్తుంది సో దట్ క్రాప్ మేనేజ్మెంట్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకేనా, సో మనకి ముందుగానే ఈల్డ్ ఎంత రాబోతుంది, లేకపోతే ఫ్యూచర్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి రైతుకి తెలిస్తే సో అతను ఏం చేస్తాడు, దానికి తగ్గట్టుగా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ దేర్ ఈజ్ ఏ క్రాప్, ఓకేనా, ఫర్ సపోజ్ దేర్ ఈజ్ ఏ క్రాప్. సో ఈ క్రాప్కి ఏదైనా ఒక పెస్ట్ అటాక్ జరిగింది అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెస్ట్ అటాక్ అనేది జరిగింది. సో ఏ పెస్టో తెలీదు రైతుకి, ఏ మందు వాడాలో కూడా తెలియదు. సో ఇప్పుడు ఈ రైతు ఏం చేయాలి అంటే సింపుల్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక అప్లికేషన్ మొబైల్లో ఉంటుంది, ఒక యాప్. సో ఆ యాప్ని ఓపెన్ చేసి, ఓకేనా, ఈ ప్లాంట్ యొక్క ఇమేజ్ని క్యాప్చర్ చేసి ఆ యాప్లో కానీ అప్లోడ్ చేస్తే ఈ టూల్ ఏం చేస్తుంది అంటే ఈ ప్లాంట్ మొత్తాన్ని స్కానింగ్ చేసి సో ఏ పెస్ట్ అటాక్ చేసింది, సో ఆ డిసీజ్ నేమ్ ఏంటి, దానికి రెమెడీ ఆర్ క్యూర్ ఏంటి, ఏ మెడిసిన్ని వాడాలి, ఓకేనా, ఏ పెస్టిసైడ్ యూజ్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ అప్లికేషన్ మన రైతుకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, సో AI బేస్డ్ ఇమేజ్ రికగ్నిషన్ కెన్ డిటెక్ట్ పెస్ట్ అండ్ డిసీజెస్ ఇన్ క్రాప్స్, సో ఫెసిలిటేటింగ్ టైమ్లీ ఇంటర్వెన్షన్స్. సో యాప్స్ లైక్ ప్లాంటిక్స్, సో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు చూడండి, ప్లాంటిక్స్. సో విచ్ యూజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు డయాగ్నోస్ ప్లాంట్ ప్రాబ్లమ్స్ త్రూ ఫోటోగ్రాఫ్స్. ఓకేనా, సో ప్లాంటిక్స్ అనేది ఒక AI టూల్. ఇది ఏం చేస్తుందంటే ఇమేజెస్ని బేస్ చేసుకొని ఆ ప్లాంట్ యొక్క ప్రాబ్లమ్స్ మొత్తాన్ని ఐడెంటిఫై చేసి దానికి రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తూ ఉంటుందన్నమాట. రైట్, నెక్స్ట్ వన్, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ ఎన్హాన్స్ సప్లై చైన్ ఎఫిషియన్సీ, మినిమైజింగ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్. సో దేర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ కాల్డ్ AG Next టెక్నాలజీ. ఫర్ ఇన్స్టెన్స్ హెల్ప్స్ ఇన్ ద క్వాలిటీ అసెస్మెంట్ అండ్ గ్రేడింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. సో పంట చేతికి వచ్చేసింది, హార్వెస్ట్ అనేది చేతికి వచ్చేసింది. సో దీన్ని మనం ఏం చేయాలి, తీసుకెళ్లి మార్కెట్లో అమ్మాలి. సో మార్కెట్లో మనం వెంటనే అమ్మటానికి కుదరదు, ఎందుకంటే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ట్రాన్స్పోర్టేషన్ జరగాలి. సో ట్రాన్స్పోర్టేషన్ జరిగిన తర్వాత మనం APMCకి వెళ్తాం. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే క్వాలిటీ అసెస్మెంట్ అనేది జరుగుతుంది, గ్రేడింగ్ అనేది జరుగుతుంది. సో రైతు పండించిన పంట ఏదైతే ఉందో సో అది ఏ క్వాలిటీలో ఉంది, దాని గ్రేడింగ్ ఎంత ఇవ్వాలి, సో వాటిని బేస్ చేసుకుని ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా జరిగే లోపు ఒకవేళ అది పెరిషబుల్ గూడ్స్ అనుకోండి, అంటే తొందరగా పాడైపోయే గూడ్స్, తొందరగా పాడైపోయే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రాసెస్ అంతా జరిగేసరికి సో కొంత క్రాప్ వచ్చేసరికి డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు రైతు నష్టపోతాడు. సో అలా జరగకుండా ఈ అసెస్మెంట్ కానీ ఈ గ్రేడింగ్ కానీ ఏదైతే ఉందో, అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి సంబంధించిన అసెస్మెంట్ ప్రాసెస్ అండ్ గ్రేడింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది వీలైనంత తొందరగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేసేస్తుంది. సో ప్రాసెస్ అనేది స్పీడప్ చేసేస్తే సో ఎవరి యొక్క పెరిషబుల్ గూడ్స్ అనేవి పాడైపోకుండా ఉంటాయి. సో దట్ సప్లై చైన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, రైట్, నెక్స్ట్ వన్, ఫార్మ్ లేబర్ ఆప్టిమైజేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రోబోట్స్ అండ్ డ్రోన్స్ కెన్ అసిస్ట్ ఇన్ ప్లాంటింగ్, వీడింగ్ అండ్ హార్వెస్టింగ్, హెల్ప్స్ టు మిటిగేట్ లేబర్ షార్టేజెస్. సో మనకి అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే లేబర్ షార్టేజ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో పంటలు వేయడానికి కొంచెం డిలే అవ్వచ్చు. ఓకేనా, సో ముఖ్యంగా పంటలు నాటడం, నథింగ్ బట్ ప్లాంటింగ్ కానీ, లేకపోతే కలుపు మొక్కలు పీకేస్తూ ఉంటారు, వీడింగ్ కానీ, లేకపోతే హార్వెస్టింగ్ టైంలో కానీ మనకి లేబర్ షార్టేజ్ కానీ క్రియేట్ అయితే సో కొంచెం లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని చెప్పి ఈ టైంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసిన రోబోట్స్ని కానీ డ్రోన్స్ని కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, మార్కెట్ అనాలిసిస్ అండ్ ప్రైస్ ప్రెడిక్షన్. Artificial intelligence can analyze market trends, assisting farmers in deciding when and where to sell their products. For suppose ఈ రోజు డేట్ వచ్చేసరికి 20th June అనుకోండి, ఓకేనా, 20th June. నెక్స్ట్ ఒక డేట్ కూడా తీసుకోండి, 25th June. ఒకవేళ ఒక రైతు సో తన పండించిన పంటని ఈ రోజు అమ్మితే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ మాత్రమే వస్తాయి అనుకోండి. ఒకవేళ ఒక 5 days ఆగి అమ్మితే తను అమ్మబోయే ప్రోడక్ట్కి 180 రూపీస్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకోండి. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు, ఒక 5 days వెయిట్ చేసి ఓకేనా 180 రూపీస్కి అమ్ముకుంటాడు, అతనికి మంచి ప్రైస్ అనేది వస్తుంది. ఓకేనా, సో ఇదంతా ఎలా మనకి తెలుస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఇది మార్కెట్ ట్రెండ్స్ని అనాలిసిస్ చేసి
ఒక ప్రైస్ని ఇది ప్రిడిక్ట్ చేస్తుంది. సో ఈ ప్రైస్ని బేస్ చేసుకొని మన రైతు ఒక డెసిషన్ అనేది తీసుకుంటాడనమాట. ఓకేనా, జస్ట్ ఒక 5 days అయితే ఒక 80 rupees ప్రతి దాని మీద లాభం వస్తుందంటే వెయిట్ చేయొచ్చు, తప్పులేదు. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ కంక్లూజన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మెయిన్స్ టెస్ట్ సిరీస్ని తొందరలోనే లాంచ్ చేయబోతున్నాం. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఈ సిరీస్ని మంచిగా సక్సెస్ఫుల్గా చేయండి. సో మీ అందరి కోసం ఇటువంటి మరిన్ని ఫ్రీ ఇనిషియేటివ్స్ తీసుకురాబోతున్నాం. యాజ్ వెల్ యాజ్ మీకు కానీ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, ఓకేనా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మెయిన్స్ వేస్ ద రైట్ వే ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కేవలం ఒక సింగిల్ క్వశ్చన్ మాత్రమే మనం డీల్ చేస్తున్నాం. బట్ ఆ పెయిడ్ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అరౌండ్ 6 to 7 క్వశ్చన్స్ నేను డీల్ చేశాను. ఓకేనా, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రోస్ ఏంటి, దాని యొక్క కాన్స్ ఏంటి, సో ఈ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలా ఒక డైమెన్షన్ క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు మనం అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించిన డైమెన్షన్ చూసాం. నెక్స్ట్ వన్ సర్వీస్ సెక్టర్లో ఎలా యూజ్ చేయొచ్చు, బ్యాంకింగ్ సెక్టర్లో ఎలా యూజ్ చేయొచ్చు, ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎలా యూజ్ చేయొచ్చు, హెల్త్ కేర్ సెక్టర్లో ఎలా యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇలా ఉంటాయి అనమాట. లేకపోతే గవర్నెన్స్ పరంగా ఎలా యూజ్ చేయొచ్చు. ఇంకొక డైమెన్షన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీని యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఎందుకంటే రీసెంట్గానే మేలో సియోల్లో సమ్మిట్ జరిగింది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని కూడా మీకు ఇవ్వచ్చు, బ్లెచ్లే పార్క్ మీద కూడా ఇవ్వచ్చు. దట్స్ ఇట్. సో ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లో మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఒక సింగిల్ టాపిక్ మీద మనం కవర్ చేసాం ఇన్ అవర్ ప్రోగ్రామ్ కాల్డ్ మెయిన్స్ వే ఇస్ ద రైట్ వే. సో ప్రెసెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది కాబట్టి సో వీలైనంత తొందరగా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో అడ్మిషన్స్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305955532. ఓకేనా, రైట్. సో కొంతమంది డౌట్ ఉండొచ్చు, సార్ సిలబస్ కంప్లీట్ అవుతుందా లేకపోతే ఏమైనా పెండింగ్ ఉంటుందా అని. సో ఒకే ఒక మాట నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఎంటైర్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా మనం లాంచ్ చేసినంత ఎర్లీగా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయలేదు. మీ అందరికీ తెలుసు, మన ఎంసీక్యూ సిరీస్ని మీరు అందరూ ఫాలో అయ్యారు, అవునా. ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ, సో ఎంసీక్యూ సిరీస్ మనం లాంచ్ చేసాం, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో స్టార్టింగ్ ఆఫ్ ద డే నుంచే మనం అనౌన్స్మెంట్స్ చేస్తూనే వచ్చాం, అప్పటి నుంచే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాం. సో ఆల్మోస్ట్ 70% ఆఫ్ సిలబస్ని మనం ఫినిష్ చేయడం జరిగింది. ఓకేనా, మేము ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే అరౌండ్ 700+ క్వశ్చన్స్ మనం డీల్ చేయబోతున్నాం. సో దాంట్లో స్టాటిక్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ డైనమిక్ కంటెంట్ కూడా ఉంటుంది. అంటే కరెంట్ అఫైర్స్ని కూడా బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ అనేవి డీల్ చేస్తాం. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, సో బ్లెచ్లే పార్క్ యొక్క డిక్లరేషన్ కానీ, సియోల్ సమ్మిట్ కానీ, సో ఇటువంటి ఆస్పెక్ట్స్ కూడా ఆ క్వశ్చన్స్లో కవర్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో యాజ్ ఆఫ్ నౌ 500+ క్వశ్చన్స్ మేము ఫినిష్ చేసేసాం. సో ఒకసారి యాప్ని ఇన్స్టాల్ చేయండి, సో కంటెంట్ ఓపెన్ చేయండి. సో ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసాము, ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసాం, ఏ టాపిక్స్ని కవర్ చేసాం, సో పూర్తి డేటా అక్కడ ఉంటుంది. సో మీరు నమ్మిన తర్వాత చక్కగా మన ప్రోగ్రామ్ని జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా వరకు ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడిప్పుడే లాంచ్ చేస్తున్నాయి ప్రోగ్రామ్స్ అనేవి, వాళ్ళు ఇప్పుడిప్పుడే లాంచ్ చేస్తున్నారు. సో మీరే ఆలోచించండి, ఇప్పుడు లాంచ్ చేస్తే ఇంత హ్యూజ్ సిలబస్ని, ఓకేనా, ఇంత హ్యూజ్ సిలబస్ని కంప్లీట్ చేయగలరా? లేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫాస్ట్గా ఒక్కొక్క క్వశ్చన్ని 5 minutesలో, 6 minutesలో, లేకపోతే ఒక 3 minutesలో ఫినిష్ చేసేసి అలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తారు. దాని ద్వారా మీకు ఎటువంటి యూజ్ అనేది జరగదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఒక సింగిల్ క్వశ్చన్ మీద అరౌండ్ 15 to 20 minutes మనం టైం స్పెండ్ చేస్తున్నాం. కేవలం మీకు కంటెంట్ అనేది చెప్తే సరిపోదు, ఆ క్వశ్చన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఓకేనా. సో దానికి సంబంధించిన అదర్ డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవి కూడా మీకు తెలియాలి. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్, కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఒక అప్రోచ్ కూడా మీకు తెలియాలి. అది తెలియాలి అంటే సో మనం ఏం చేసామంటే ఒక సైంటిఫిక్గా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. ముందు నుంచి స్టాటిక్ పార్ట్ మొత్తాన్ని మేము కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. సో డైనమిక్ కంటెంట్ ఏదైతే ఉందో, అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాం. ఓకేనా, సో ఒక పక్కా ప్లానింగ్తో ఈ ప్రోగ్రామ్ని మేము నడిపిస్తున్నాం. సో మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది. ఓకే, రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి, వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి, వెంటనే మీ యొక్క మెయిన్స్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. రైట్. సో ఫైనల్లీ గెట్ ఇన్ టు ద కంక్లూజన్. Artificial intelligence offers significant benefits for Indian agriculture by addressing key challenges such as resource optimization, productivity enhancement, and post-harvest loss reduction. సో అగ్రికల్చర్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయంట. సో ఏంటివి అవి? ఇప్పటి వరకు మనం రిసోర్సెస్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము, ఓకేనా. సో రిసోర్స్ ఆప్టిమైజేషన్ అనేది లేదు. సో అది జరిగేలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రొడక్టివిటీని ఇది ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తుంది. టు ఫుల్లీ లెవరేజ్ ఏఐ, ఇండియా నీడ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొవైడ్ ఫార్మర్ ట్రైనింగ్ అండ్ ప్రమోట్ ఏఐ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉన్న
మొత్తం పొటెన్షియాలిటీని మనం బాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే దీని మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా డెవలప్ చేయాలి. సో ఇండియా ఎందుకు ఇంకా 5Gలో ఇబ్బంది పడుతుంది అంటే, సో 5G టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాలో ఇంకా రెడీగా లేదు, అన్ని ఏరియాస్లో ఇంకా రెడీగా లేదు. అందుకని రూరల్ ఏరియాస్ కానీ ఐసోలేటెడ్ ఏరియాస్కి మనం ఈ 5G సర్వీసెస్ని అందించలేకపోతున్నాం స్టిల్ టుడే. ఓకే, సో అందుకని దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువగా మనం పెట్టుబడులు పెట్టాలి. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో అప్లికేషన్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఎలా ఇమేజెస్ని క్యాప్చర్ చేయాలి, ఎలా డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇదంతా ఫార్మర్స్కి కూడా మనం ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. అండ్ దీని మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా మనం ఎక్కువగా ఫండింగ్ అనేది ఇవ్వాలి. సో ఇంటిగ్రేటింగ్ ట్రెడిషనల్ ఫార్మింగ్ నాలెడ్జ్ విత్ AI ఇన్నోవేషన్స్ విల్ బి క్రూషియల్ ఫర్ అచీవింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ సస్టైనబిలిటీ ఇన్ ద కంట్రీ. సో ఫుడ్ సెక్యూరిటీని మనం ఎప్పుడో అచీవ్ చేసాం. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చాం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కూడా తీసుకొచ్చాం. సో యాజ్ ఆఫ్ నౌ ఇండియా బికేమ్ ద మోస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ఇంత పాపులేషన్కి ఫుడ్ అనేది ఉండాలి. సో మనం ఫుడ్ విషయంలో ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయితే ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి మనం అందరం ఆల్రెడీ గతంలో చూసాము, చాలా ఇబ్బందులు పడ్డాం. సో మనమే వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్లో ఉండాలి తప్ప మనం ఇంపోర్ట్ చేసుకునే సిచ్యువేషన్లో ఉండకూడదు. సో అలా ఉండకూడదు అంటే ఏం చేయాలి, అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచాలి, ఎఫిషియన్సీని పెంచాలి, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని తగ్గించాలి, ప్రొడక్టివిటీని పెంచాలి. ఓకేనా. సో ఇదంతా పెంచడం కోసం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, సో వాట్ ఆర్ దోస్ బెనిఫిట్స్, అవి ఇప్పుడే రీసెంట్గా మనం చూడటం జరిగింది. ఓకే, రైట్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేయడం కోసం ఇండియా తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, ఇది ఎక్స్ట్రా కంటెంట్. ఓకేనా. సో వాట్ ఆర్ ద ఇనిషియేటివ్స్ బ్రాట్ అప్ బై ఇండియా టు ప్రమోట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి ఇండియా AI, ఇది ఫస్ట్ వన్, ఇండియా AI. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, షార్ట్కట్లో GPA అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ వన్ మనం ఏం చేసామంటే యునైటెడ్ స్టేట్స్ వాళ్ళతో కూడా ఒక అగ్రిమెంట్ని మనం ఫిక్స్ చేసుకున్నాం. యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్. నెక్స్ట్ ఇనిషియేటివ్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ AI, రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ యూత్. సో దీన్ని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు, యూతే యూజ్ చేస్తున్నారు. సో ఇది రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి, ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయకూడదు. సో రీసెంట్గా మనం సోషల్ మీడియాలో చూసాం, కొంతమంది ఫేమస్ యాక్ట్రెసెస్ యొక్క ఫేస్ మార్ఫింగ్ చేసి వేరే వాళ్ళ యొక్క వీడియోలో సెలబ్రిటీస్ యొక్క ఫేసెస్ పెట్టి దాన్ని మోస్ట్ రియలిస్టిక్గా క్రియేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ప్రైవసీ, వాళ్ళని మనం డీఫేమ్ చేస్తున్నాం. ఓకేనా. బాడీ షేమింగ్ అనేది జరుగుతుంది. ఇలా చాలా అంటే చాలా రాంగ్ వేలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నారు, ముఖ్యంగా యూత్. సో యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయాలి, ఒక ప్రొడక్టివ్ వేలో యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇలా మల్టిపుల్ ఇనిషియేటివ్స్ని ఇండియా లాంచ్ చేయడం జరిగింది. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ రోజు క్వశ్చన్ని మనం అనాలిసిస్ చేయడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్గా నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ మరిన్ని నా నుంచి కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. సో మీకు పాజిటివ్ కామెంట్స్ ఎప్పుడు చూస్తుంటే నాకు ఇంకా మంచి ఎనర్జీ అనేది వస్తుంటుంది. సో మల్టిపుల్ ఇనిషియేటివ్స్ విత్ మల్టిపుల్ క్వశ్చన్స్ అండ్ మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు రావడానికి మేము ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాం. ఓకేనా, రైట్. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, ఎవ్రీడే 7 PM వీడియోని అప్లోడ్ చేస్తాం. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ యు ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.